నువ్వు నమ్మాలి. నీ నోటిలో జీవ మరణాలు ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళ. క్రైస్తవ్యం అంటే నువ్వు సాధారణంగా ఆషామాషిగా తీసుకోకు. క్రైస్తవ్యం అంటే సృష్టిని సైతం శాసించగలిగిన మరొక శక్తి. హల్లెలూయా. ఏలియా మనలాంటి మనుషుడు అయ్యుండే ఆకాశంలో 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను రాకుండా ఆకాశాన్ని ఎత్తడి చేసిన దేవుడు. హల్లెలూయా. యెహోషువ మనకలాగే మనుషుడు అయ్యుండి అతడు ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఒక్కనాడల్లా అలాగే ఆకాశంలో నిలిచిపోయారంట. హల్లెలూయా. చరిత్రలో సృష్టికి విరుద్ధంగా జరిగిన కార్యాలు ఎంత అద్భుతమంటే ఇప్పుడు వచ్చి అలా ఎన్నడూ జరగలేదు. మొన్న ఎక్కడో కానీ సూర్యగ్రహణం అంట 350 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. అది కూడా ఎక్కడొచ్చింది? అమెరికా, ఎక్కడెక్కడో దేశాల్లో. ఏంటి పట్టపగలు ఏమైపోతుందంట? 3 నిమిషాలు 2 నిమిషాలు. ఆ 3 నిమిషాలు 2 నిమిషాలు ఆడడం కోసం టీవీలో బులోమంటూ వాయించేశాడు వార్తలు. యూట్యూబ్ లో నేను పెడితే, టీవీలో పెడితే ఏ టీవీ చూడండి, ఏ వార్త చూసినా సూర్యగ్రహణం 350 సంవత్సరాలు 2 నిమిషాలు చీకటి, పగలు చీకటి, పగలు చీకటి, పగలు చీకటి, కటిక చీకటి పొలోమంటూ వాయించేశాడు. ఎన్ని నిమిషాలు? 2-3 నిమిషాలకి అంత డప్పేస్తే ఒకనాడల్లా సూర్యుడు చంద్రుడు ఆకాశంలోనే నిలిచిపోయారట. హల్లెలూయా. ఏమంటే దేవుడు మాట కాదు, ఒక మనిషి మాటకి. హల్లెలూయా. నీ నోటిలో జీవం ఉంది, నీ నోటిలో దైవిక శక్తి ఉంది, నీ నోటిలో దేవుని అభిషేకం ఉంది. నువ్వు పలికితే ఏదైనా జరుగుతుంది, నువ్వు పలికితే ఏదైనా జరగాల్సిందని నువ్వు విశ్వాసంతో పలుకు. ఎండిపోయిన ఎముకల సైతము లెక్కింప సైన్య సమూహముగా దేవుడు లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకి హెస్కేలు 30 ఏళ్ళ నాడు ఎండిపోయిన ఎముకలని యెహోవా నామం పెట్ట మీకు ప్రవచనం ఎత్తి పలుకుతున్నాడు. మీకు మాంసం వచ్చున గాక, చర్మము కప్పున గాక, నరములు వచ్చున గాక, విడిపోయిన ఎముకకు అట్టగా పడును గాక అని ఎప్పుడైతే హెస్కేలు పలుకుతున్నాడో విరిగిపోయిన, చెదిరిపోయిన, చల్లా చెదిరైపోయినటువంటి ఎముకలు ఏమవుతున్నాయంట? ఎముకకు అట్టగా పడుతుంది. హల్లెలూయా. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఎండిపోయిన ఎముకలంటే నీ ఎండిపోయిన పరిస్థితి. ఎటు చిగురింపు లేకుండా, ఎటు ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్స్ లేకుండా, ఎటు సమృద్ధి లేకుండా, ఎటు ఆరోగ్యం లేకుండా, ఏది తల పెడదామనుకున్నా ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతుంది, ఎటు వెళ్దామనుకున్నా ఎక్కడికక్కడ స్టాప్ అయిపోతుంది, ఏమి చేద్దామనుకున్నా ఎటు ఆశీర్వాదం లేదు, ఎటు దీవెన లేదు. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు, 1 రూపాయి కూడా నీకు కలిసి రావడం లేదు. అయితే హెస్కేలు 37 మొదటి 4-14 వచనాల దేవుడైన యెహోవా ఆత్మ చెప్తున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలతో నీ దేవుడని యెహోవా నామమున పెట్ట నువ్వు ప్రవచనం ఎత్తి పలుకు, నువ్వు మాట్లాడు, నువ్వు ఆజ్ఞాపించగానే వెంటనే హెస్కేలు ఏం చెప్తున్నాడు? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అంటాడు. నువ్వు చెప్పాలి. నీ ఎండిపోయిన పరిస్థితితో నీ బీరువా తలుపు తీసి ఆ క్యాష్ కౌంటర్ తో చెప్పాలి, నీకు చెబుతున్నాను, కట్టలు వచ్చి పడును గాక. ఆ ఫోన్ పేతో చెప్పాలి, ఆ గూగుల్ పేతో చెప్పాలి, ఐ కామెంట్ నేను ఆజ్ఞాపిస్తాను, ఇందులోకి వచ్చి అమెంట్ పడును గాక. ఇప్పుడు నా రుణమంతా కొట్టివేయబడును గాక, నా అప్పు కొట్టివేయబడును గాక, నాకు సమృద్ధి వచ్చును గాక, నాకు జీవితం వచ్చును గాక, నాకు ఆరోగ్యం వచ్చును గాక. నేను అనారోగ్యం ఏంటి, నాకు రోగం ఏంటి, నాకు బీపీ ఏంటి, నాకు షుగర్ ఏంటి, నా దేవుడు నన్ను దీర్ఘాయుష్మంతులుగా ఉంచుతాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు, నాకు సమృద్ధి ఇస్తాడు. నువ్వు పలికితే నీనున్న రోగం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. పలకడం నీ వంతు, కార్యము చేయడం ఆయన వంతు. హల్లెలూయా.